మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు కార్యక్రమం చేసుకునే అవకాశం బాబావారు మనందరికి ఇచ్చినందుకు బాబావారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమంలో మొట్టమొదటగా శేషరత్నం గారు నమో మెహర్ బాబా చేస్తారు. తర్వాత అప్పారావు గారు ఒక సంకీర్తన చేస్తారు. జై బాబా. శేషరత్నం గారు జై బాబా. జై బాబా నాగమణి గారు. జై బాబా జై అమ్మ. నమో మెహర్ బాబాజీ. జై బాబా అండి చేస్తాను. ఒక్క నిమిషం ఉంది. అయిపోయింది. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః सहस्रकोटि युगधारिणे नमः। नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा यो अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेरु बाबा अवतार नमो देव देवा జోహారులివే శ్రీ మేరు బాబా జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత నంతము చేసి అజ్ఞానాంధత నంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం వను గ్రహింపు అవ్యయ మోక్షం వను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నామణి గారు. అందరికీ జై మెహర్ బాబా అవకాశం ఇచ్చారు. జై బాబా అండి. శేషరత్నం చాలా చక్కగా నమో మెహర్ బాబా పాడి వినిపించారు. మీకు జై బాబా. అప్పారావు గారు జై బాబా అండి. ఒక సంకీర్తన చేయండి. తర్వాత వినేష్ अवतार గారు मेहर बाबा की जय. जयरम्मा చేయండి. अवतार मेहर बाबा की जय. నీవు లేక మేరు
మేము లేని లేము, నీవు లేని మేము, మేము కానే కాము. ఆ లేక మేరు మహిని వెలసినావు మానవునిగా మాలో, మహిమ చూపినావు మాయ తొలగ మాలో. చూపినావు మాయ తొలగ మాలో, మనసనేది లేని మార్గమేద చూపి, మనసనేది లేని మార్గమేద చూపి, మనిషిని దైవంగా మార్చేది నీవు. నీవు లేక మేరు, మేము లేని లేము, నీవు లేని లేము, మేము కానే కాము. కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపే నీవు. కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపే నీవు. కరిగిపోయే కాలం, కరిగిపోయే ప్రాయం, కరిగిపోయే కాలం, కరిగిపోయే ప్రాయం, కడలిలో నదిని కలిపేది నీవు. నీవు లేక మేరు, హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాము, ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము. హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాము, ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము. వృధా మాట కాదు సదా ఉంది నీలో, వృధా మాట కాదు సదా ఉంది నీలో. ఊపిరి రూపాన ఉన్నది నీవు, నీవు లేక మేరు, మేము లేని లేము, నీవు లేని మేము, మేము కానే కాము. ఆ లేక మేరు. జయ బాబు అండి, నాగమణి గారు, అందరికీ జయ బాబా. గారు చాలా చక్కగా మంచి పాట పాడించారు. మీకు జై బాబా. దినేష్ జై బాబా నాన్న. సులోచన నువ్వు సంకీర్తన చెప్పు. जय बाबा, जय मेहर बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। ఏ రీతి నిను నేను సేవింతురా, పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ. ఏ రీతి నిను నేను సేవింతురా, పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ. ఏ రీతి నిను నేను సేవింతురా, వేదాలే నిను పొగడ విఫలతనందగా, వేద పురుషుడ నీవు భువినవతరించి. వేదాలే నిను పొగడ విఫలతనందగా, వేద పురుషుడ నీవు భువినవతరించి. ఏ దారి తెలియక తపించు నన్ను, ఏ దారి తెలియక తపించు నన్ను, పాదాల దరి చేర్చి సేద తీర్చిన నిన్ను.
పాదాల దరి చేర్చి సేద తీర్చిన నిన్ను ఏ రీతి నిన్ను నేను సేవింతురా. పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ ఏ రీతి నిన్ను నేను సేవింతురా. పలు దేశములయందు పలుమార్లు పయనించి పలు బాధలను ఓర్చి పలు ప్రేమికుల చేర్చి. పలు దేశములయందు పలుమార్లు పయనించి పలు బాధలను ఓర్చి పలు ప్రేమికుల చేర్చి. పరమాత్మని ప్రేమాలింగనములిచ్చి పరమాత్మని ప్రేమాలింగనములిచ్చి పరతత్వమెరిగించి ప్రణతు వందిన నిన్ను పరతత్వమెరిగించి ప్రణతు వందిన నిన్ను ఏ రీతి నిన్ను నేను సేవింతురా. పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ ఏ రీతి నిన్ను నేను సేవింతురా. సర్వేశ నీ దివ్య సౌందర్యమును గాంచి సంశయంబులు తొలగి సమ్మోహితుడనైతి. సర్వేశ నీ దివ్య సౌందర్యమును గాంచి సంశయములు తొలగి సమ్మోహితుడనైతి. సర్వజీవులయందు నినుగాంచి చెరింతు సర్వజీవులయందు నినుగాంచి చెరింతు సమదృష్టి కలిగించి సద్గతుల నడిపించు సమదృష్టి కలిగించి సద్గతుల నడిపించు ఏ రీతి నిన్ను నేను సేవింతురా. పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ ఏ రీతి నిన్ను నేను సేవింతురా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. ఆంటీ జై మెహర్ బాబా. మీ జై బాబమ్మ. చాలా చక్కగా మంచి సంగీతం పాడించండి. జై బాబామ్మ. దినేష్ శ్రీనివాసనన్న లక్ష్మీ పరమేశ్వర గారు, లక్ష్మి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత ధనలక్ష్మి మీరు అడుగుందమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము. భువి వెలసెను ప్రేమానందము. హృదయాలను దోచే అందం. హృదయాలను దోచే అందం. అందాలకు అందం ఆనందం. చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము. భువి వెలసెను ప్రేమానందము. మహిమాన్వితము అతి కోమలము ప్రేమయ రూపము దాల్చినది. మహిమాన్వితము అతి కోమలము ప్రేమయ రూపము దాల్చినది. కలి మానవులకు ఇది వరమేమో. కలి మానవులకు ఇది
వరమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో ఆ సద్గురు పిలుపుకు ఫలమేమో చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము నగవే జగమై జగమే తనువై వెలసెను మోహన రూపము నగవే జగమై జగమే తనువై వెలసెను మోహన రూపము సత్యాలను చాటే వదనముతో సత్యాలను చాటే వదనముతో సంభాషణ చేసే కరములతో సంభాషణ చేసే కరములతో చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమే తానై ప్రేమకు నెలవై ప్రేమను నేర్పిన ప్రియతముడు ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించిన వారికి దైవముగా ప్రేమించని వారికి సర్వముగా ప్రేమించని వారికి సర్వముగా చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము హృదయాలను దోచే ఆనందం హృదయాలను దోచే ఆనందం అందాలకు అందం ఆనందం చిరునవ్వులతో సిరి చూపులతో భువి వెలసెను ప్రేమానందము భువి వెలసెను ప్రేమానందము అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ నాగమణి గారు థ్యాంక్ యూ జై బాబా అండి చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు జై బాబా గారు ధనలక్ష్మి జై బాబామా జై బాబా జై మెహర్. అవతార్ మెహర్ బాబాకి జై చిత్రమైన వాడవు మేహరు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా చిత్రమైన వాడవు మేహరు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా కోర్కెలేవి వలదంటావు కోరినవన్నీ ఇస్తావు కోర్కెలేవి వలదంటావు కోరినవన్నీ ఇస్తావు కల్లోలం సృష్టిస్తావు కలతపడవలదంటావు కల్లోలం సృష్టిస్తావు కలతపడవలదంటావు కలతపడవలదంటావు చిత్రమైన వాడవు మెహరు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా
నీవు నేను ఒకటంటావు, నన్ను చిత్తు చేస్తుంటావు. నీవు నేను ఒకటంటావు, నన్ను చిత్తు చేస్తుంటావు. మనసనేది మాయంటావు, మనసును నీకిమ్మంటావు. మనసనేది మాయంటావు, మనసును నీకిమ్మంటావు. మనసును నీకిమ్మంటావు. చిత్రమైన వాడవు మేహరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. ప్రేమించు ప్రేమించంటావు, ప్రేమించలేదని అంటావు. ప్రేమించు ప్రేమించంటావు, ప్రేమించలేదని అంటావు. నేను నిన్ను ప్రేమించడమే చివరకు మిగిలేది అంటావు. నేను నిన్ను ప్రేమించడమే చివరకు మిగిలేది అంటావు. చివరకు మిగిలేది అంటావు. చిత్రమైన వాడవు మేరు బాబా, చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా. మనీ అంటే మీకు జై మెహర్ బాబా. జై బాబా మద్దర్లకి చాలా మంచి పాట చక్కగా పాడుతుంటావు. జై బాబానమ్మా. కోటేశ్వర గారు జై బాబా సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। చెప్పురా. अवतार मेहर बाबा की जय। मेहरु కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి. రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి. రాతిరంతా జాగరణైతే మెహరు నామం చేయాలి. రాతినైనా చూడాలంటే మెహరుగానే చూడాలి. రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి. రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి. రాతిరంతా జాగరణైతే మెహరు రామం చేయాలి. రాతినైనా చూడాలంటే మెహరుగానే చూడాలి. మెహరు మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. బాధలన్నీ తొలగాలంటే బాబా భజనలు చేయాలి. బాధ్యతలు నెరవేరాలంటే బాబా భావన ఉండాలి. బంధమన్నది ఉందనుకుంటే బాబాతోనే ఉండాలి. బంధువన్నది ఉండాలంటే బాబా ఒకడే మిగలాలి. బాధలన్నీ తొలగాలంటే బాబా భజనలు చేయాలి. బాధ్యతలు నెరవేరాలంటే బాబా భావన ఉండాలి. బంధమన్నది ఉందనుకుంటే బాబాతోనే ఉండాలి. బంధువన్నది ఉండాలంటే బాబా ఒకడే మిగలాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి, నే మెహరైపోవాలి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా మేడం, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ.
జై బాబా అండి. కోటేశ్వర గారు మంచి పాట చక్కగా పాడు. జై బాబా. శర్మ గారు జై బాబా. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగ మెహరు సన్నిధిలో ప్రేమావతారుడు మెహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపుమురా ఆ యాచించకుయే ధన ధాన్యాలు యాచించకుయే సుఖభోగాలు యాచించకుయే ధన ధాన్యాలు యాచించకుయే సుఖభోగాలు అస్థిరమైనది ఐహిక వాంఛలు అతులితమైనది ఆతని ప్రేమ అతులితమైనది ఆతని ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో కరువైపోయెను కలిలో ప్రేమ కలుషితమాయను ఈ నరసీమ కరువైపోయెను కలిలో ప్రేమ కలుషితమాయను ఈ నరసీమ జగతికి జాగృతి చేసిన ప్రేమ జగతికి జాగృతి చేసిన ప్రేమ జనులను బ్రోసిన ఆతని ప్రేమ జనులను బ్రోసిన ఆతని ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో రాతిని నాతిగా చేసిన ప్రేమ గీతను ధాత్రికి వసగిన ప్రేమ రాతిని నాతిగా చేసిన ప్రేమ గీతను ధాత్రికి వసగిన ప్రేమ జాతి సమైక్యత చాటిన ప్రేమ జాతి సమైక్యత చాటిన ప్రేమ మస్తుల గతులను మార్చిన ప్రేమ మస్తుల గతులను మార్చిన ప్రేమ యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో ప్రేమావతారుడు మెహరుడు ప్రేమను పంచే ప్రియతముడు యాచింపుమురా ఆ అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి నాగమణి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి. జై బాబా. శర్మ గారు చక్కగా మంచి పాడు. జై బాబా అండి. ఇప్పుడు మల్లికార్జునరావు గారు బాబా విషయాలు తెలియజేస్తారు మనందరికీ. అందరూ శ్రద్ధగా వినాలి. జై బాబా. మల్లికార్జునరావు గారు జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. అవతార్ నేను రాక కారణం మనందరికీ తెలుసు. భగవంతుని వైపు మళ్ళించి దృష్టిని అర్హులైన వాళ్ళకి, కొంతమందికి అర్హుల కాకపోయినా అర్హత స్థాయికి తీసుకెళ్ళి
భగవంతుల్లో ఐక్యం చేయడానికి, మరు జన్మ అన్నది లేకుండా చేయడానికి అవతారిని రాక ముఖ్య కారణం అది. భగవంతుని విస్మరించి ప్రపంచాన్ని అంటుపెట్టుకుని ప్రాపంచిక విషయాంశాలతోటి మునిగి తేలుతున్న వాళ్ళని కూడా అవతార పురుషుడు కొంతమందిని తానే కలుసుకుని ఉద్ధరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. చేత ఇది ఉత్కృష్టమైన పని. కేవలం అవతార పురుషులు మాత్రమే చేయగలరు ఆ పని. సద్గురువులు చేసిన కొద్ది మందికి మాత్రమే ఇవ్వగలరు లిబరేషన్, ముక్తి, మోక్షం. కానీ అవతార పురుషులు ఎంతమందికైనా ఇవ్వగలరు. ఆయనకి ఆ పవర్ ఉంటుంది. అంతేగాని ప్రాపంచికంగా ఇందులో ఇంకొంచెం ముంచడానికి కాదు ఆయన వచ్చేది. సుఖభోగాలు ఇప్పుడు పాటల యాచింపుమ్రా ప్రేమ నీవు అని పాట పాడారు. అందులో ప్రాపంచిక విషయాల మీద ఏమీ ధ్యాస ఉండకుండా కేవలం భగవంతుని మాత్రమే ఆరాధిస్తూ ఆయనే కావాలని, ఆయనలో ఐక్యం అవ్వాలని, ఎప్పుడు ఐక్యం అవుతామని చెప్పి వాళ్ళు వాళ్ళు నిజమైన భగవద్భక్తులు, భక్తులని గట్ట అన్వేషకులు, సీకర్స్ ఆఫ్ గాడ్ అంటారు ఇంగ్లీష్లో, భగవద్ అన్వేషకులు. వాళ్ళ వాళ్ళకి దాసుడు కాదు తను, వాళ్ళ ప్రేమకి దాసుడు. వాళ్ళకి ప్రేమ అంటే భగవంతుని ఎడల ఎంత అమితమైన ప్రేమ ఉందో, అంత ఎక్కువ ప్రేమ, అమితమైన ప్రేమ ఉంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్న ప్రేమ. ప్రపంచానికి, ప్రాపంచిక విషయాలకి దూరంగా ఉండి భగవంతుడికి దగ్గర అవుతున్న వాళ్ళు. దగ్గర ఉండడం కాదు, భగవంతుని రూపంలోనే అవతార పురుషుడు ఎక్కడున్నా కూడా, నేను ఎంత దూరంలో ఉన్నా కూడా ఆయన అవతారుడిగా గుర్తించి ఆయన ఆరాధిస్తున్న వాళ్ళు ఉంటారు. అంటే సాన్నిహిత్యం అంటే ఆంతరంగిక సాన్నిహిత్యం. ఈ ఆత్మ పరమాత్మ గురించి పరితపించడం. అంతేగాని మనస్సులతోటి, కోరికలతోటి ఆయన కొలిచి నా జీవితం సుఖంగా హాయిగా గడిచిపోయేటట్టు చెయ్యి అనుకుంటూ వచ్చేవాళ్ళు కాదు. ప్రపంచంలో ఎలా, నా జీవితంలో ప్రపంచంలో ఎలా గడిచినా సరే నువ్వే నాకు కావాలి అని కేవలం భగవంతుని గురించే జీవించేవాళ్ళు. మస్తు టూర్స్ చేశారు బాబా. మస్తు టూర్స్లో మారుమూల ఉన్న వాళ్ళని కూడా పట్టుకుని తీసుకొచ్చి తన దగ్గర తీసుకొచ్చి స్వయంగా తలాంటి నీళ్లు పోసేవారు కూడా. వాళ్ళకి స్నానాలు కూడా స్వయంగా ఆయన చేతులతో తినిపించేవారు. వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం లేకుండా చూసేవారు. వాళ్ళ దగ్గర నుంచి ఏ కంప్లైంట్ లేకుండా వాళ్ళకి ఏం కావాలంటే అవి ఇచ్చేవారు. ఒక మస్తు అయితే సిగరెట్లు కాల్చేవారు. ఆ సిగరెట్లు కూడా వాడికి ఎన్ని కావాలని ఇమ్మనేవారు. చేత మస్తుకి ప్రాపంచికంగా వాళ్ళు తెలియకుండానే కొన్ని అలవాట్లు ఉండేవి. ఆ అలవాట్లు కూడా ఫుల్ఫిల్ చేసేవారు. ఎందుకంటే ఈ అలవాట్లతో సంబంధం లేదు వాళ్ళు. ఒకవేళ ఇవి ఉన్నా కూడా భగవంతుని అలా ప్రేమ స్థాయి చాలా హెచ్చుగా ఉంది. అలా ఉన్న వాళ్ళకి, అలా ఉన్న వాళ్ళలో ఒక ప్రవేశం వచ్చింది. ఆయన పేరు చెప్పుకుందాం. ఆయన గురించి బాబా 1955లో ఈస్టర్న్ అంటే ఇండియాలో ఉన్న వాళ్ళ గురించి ఒక సమావేశం పెట్టారు బాబా. అంటే ఇతర దేశస్తులు కాదు, కేవలం ఇండియాలో ఉన్న వాళ్ళకి. 1955 సహవాస్ మెహరాబాద్లో. ఆ సహవాస్లో ఇతని గురించి చెప్పారు. ఇతని యొక్క ప్రాశస్త్యం ఏంటంటే, ఇతనిని బాబా బ్లెస్సింగ్స్ అడిగేవారు. ఆయన కాళ్ళు మొక్కేవారు బాబా. బయటికి మస్తు టూర్కి వెళ్ళినప్పుడు ఇతని కాళ్ళు మొక్కి ఆయన చెయ్యేమో ఆయన శిరస్సు మీద వేసి బ్లెస్ చేయమనేవారు. నేను బయటికి ఈ పని మీద వెళ్తున్నాను, నీ ఆశీర్వచనాలు నాకు కావాలి, నువ్వు నన్ను ఆశీర్వదించు అని. బాబా అతన్ని ఆశీర్వదించడం కాదు, ఆ వ్యక్తి, ఆ బాబా ప్రేమికుడే బాబాని ఆశీర్వదించమని కాళ్ళకి మొక్కుతుంటే నెత్తిమీ చేయి పెట్టి బ్లెస్ చేయమని చెప్పి అతని యొక్క చెయ్యి బాబా తల మీద పెట్టి బ్లెస్ చేయించుకునేవారు. చాలాసార్లు అలా చేయించుకున్నారు. కానీ అతనికి ఇంకా ఉండబట్టలేక ఒకసారి ఏడ్చేశాడు. నేను సామాన్య నీ దగ్గర శిష్యుని, నేను నీ స్థాయి వేరు, ఉన్నతోన్నతమైన స్థాయి నీది, భగవంతుని స్థాయి. అటువంటి భగవంతుడైన, మానవ రూపంలోని భగవంతుడైన నువ్వే
నా కాళ్ళు మొక్కుతున్నావు, పైగా నా దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నావు అని చెప్పి కొంచెం విడ్డూరమైన ప్రక్రియ. మనకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. బాబా హైయెస్ట్ ఆఫ్ ది హై, ఆయనకంటే హైయెస్ట్ ఎవరు లేరు. అటువంటి వాడి ఇంకా తక్కువ స్థాయిలో ఉన్న అతను ఇంకా గాడి రిలేషన్ కూడా రాలేదు అని చెప్పి బాబా చెప్పారు ఇందులో 55 అవర్స్లో. చేత అతన్ని తను మొక్కడం ఏంటి అని మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఆయన ఒబీడియన్స్ పరీక్ష. ఒబీడియన్స్ కంటే తను ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఆచరిస్తాడా లేదా అందరు తప్పప్పుడు మనం చూడకూడదు. అతని స్థాయిని పెంచడానికి, అతని విధేయుడే ఉండడానికి. నీ కాళ్ళకు మొక్కుతాను మాట్లాడుకోవద్దు, నువ్వు పెట్టించుకోవాలి, నీ కాళ్ళకి నేను దండం పెడుతుంటే పెట్టించుకోవాలి నువ్వు అని. అది చాలాసార్లు ఒప్పుకున్నాడు ఆయన. ఒప్పుకుని అలాగే అంగీకరించి పెట్టించుకున్నాడు. కానీ కొన్నాళ్ళకి అతనికి ఇంకా చాలా ఉండలేక ఉద్వేగం వచ్చి ఏడ్చేసాడు అతను. ఏడుస్తూ అప్పుడు చెప్పాడు, నీ స్థాయి నీకు తెలీదు, నువ్వు చాలా పెద్ద స్థాయిలో ఉన్నావు, నువ్వంటే నాకు చాలా ప్రేమ అని. అతని పేరు కైకోబాద్. ఇప్పుడు నేను చెప్పిన ఆయన పేరు. ఇతను దస్తూరు. దస్తూరు అంటే జొరాస్ట్రియన్ మతస్థుడే. జొరాస్ట్రియన్ మతస్థుల్లో మన హిందూ మతంలో ఒక బ్రాహ్మణ వృత్తి చేసేవారు. బ్రాహ్మణులు అంటాం. అంటే పూజలు పునస్కారాలు చేయించి యజ్ఞాలు యాగాలు చేస్తూ పూజా పునస్కారాలు చేయించి ఎవరో చనిపోతే కూడా మంత్రాలు చదివి ఆ వృత్తి వాళ్ళది, పౌరోహిత్యం ఉంటారు కదా, ఆ వృత్తిలో ఉండి వాళ్ళకి వాళ్ళ పేరు చివరి శాస్త్రి అని కానీ శర్మ అని కానీ పెట్టుకుంటారు. అంటే వాళ్ళు బ్రాహ్మణులు, ఇవి మంత్రాలు అవి చదువుతారు, పూజలు అవి చేయిస్తారు అని అర్థం. శాస్త్రి అని అక్కడి తెగురునున్న. ఇప్పుడు మన శర్మ గారు అని పిలుస్తూ ఉంటాం. శర్మ అని పేరుంటే వాళ్ళు బ్రాహ్మణులు అని పౌరోహిత్యం అది చేయిస్తారు. శాస్త్రి అని ఉన్నా, శర్మ అని ఉన్నా. అలాగే వీళ్ళు దస్తూరు. బాబా చెప్పిన మాటలే. ఈ దస్తూరు పురోహితుడితను, పౌరోహిత్యం చేసి బ్రాహ్మడితను కైకోబాదు, వాళ్ళని దస్తూరు అంటారు. జొరాస్ట్రియన్ మతస్థులో దస్తూరు అంటారు వాళ్ళు. ఇక కేజే దస్తూరు అని ఒక అతను ఉండేవాడు. ఆఖరిని దస్తూరు అని పేరు పెట్టుకున్నారంటే వాళ్ళు పౌరోహిత్యం చేసి, ఇక్కడ కొందరు పంతులని పిలుస్తారు, మేము బ్రాహ్మణుడు అని పిలుస్తాం. బ్రాహ్మణుని పిలిచి ఆ పూజ అది చేయిస్తాం. చనిపోయినప్పుడు కూడా కొన్ని మంత్రాలతో వేరే రకంగా వాళ్ళు వేరు ఉంటారు. శ్రాద్ధ కర్మలు చేసేవారు. ఆ పౌరోహిత్యం చేయడం ఉంటాం మనం వాళ్ళని. అని చేత ఈ దస్తూరు ఇది. ఆయన గురించి బాబా 1955 సంవత్సరం ఏం చెప్పాడో చూద్దాం. ఐ లవ్ కైకోబాద్, వన్ ఆఫ్ ది రెసిడెంట్ మండలి. ఇతను బాబా దగ్గర రెసిడెంట్ మండలి అంటే ఇక్కడే ఉండిపోయాడు, వేరే ఉండట్లేదు, బాబాతో కలిసి ఉన్నారు. తనకు పెళ్ళి అయింది, సంసారం కూడా ఉండేవారు. భార్యాభర్తలు విడిగా ఎక్కడో గుడిసేసుకుని అక్కడ ఉండేవారు. సంబంధం లేదు, ఉడికే అక్కడ బాబా పోషించేవారు వీళ్ళ ఫ్యామిలీని. కానీ ఇతను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు కాదు, పేరుకి మాత్రమే సంసారం. చేత ఐ లవ్ కైకోబాద్, వన్ ఆఫ్ ది రెసిడెంట్ మండలి. ఈ రెసిడెంట్ మండలిలో ఒక అతను, ఆయన కైకోబాద్ని నేను ప్రేమిస్తాను అంటున్నారు బాబా. అండ్ ఆఫెన్ ఐ బౌ డౌన్ టు హిమ్, నేను చాలాసార్లు తరచుగా అతని కాళ్ళకి పాదాభివందన నేను చేస్తాను అని చెప్పి బాబా చెప్తున్నాయి. ఈ మాటలన్నీ బాబా చెప్పినాయి. ఎవరి గురించి అంటే ఈ కైకోబాద్ గురించి. కైకోబాద్ గురించి కైకోబాద్ అనే అతను భగవంతుని ఎడల ఎంత ఔన్నత్యంలో, ఉన్నత స్థితిలో ఉన్న భగవద్ అన్వేషం తెలుసుకోవాలి. దీన్ని బట్టి చాలా హైయెస్ట్ ఆఫ్ ది హై అనమాట ఈ డిసైపుల్స్లో. కైకోబాద్ శిష్యుల్లో, బాబాకి శిష్యుల్లో. వెనవర్ ఐ గో అవుట్ ఆన్ మస్త్ టూర్స్, నేను ఎప్పుడైతే మస్తు టూర్స్కి మస్తులను వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి వెళ్తానో, ఆ వెళ్ళి ముందర ఆర్ ఫర్ అదర్ కాంగ్రిగేషన్స్, లేదా ఇంక వేరే సహవాసులు కానీ ఎవరికైనా దర్శనాలు కానీ ఇచ్చి పనిలో నేను వెళ్ళినప్పుడు, ఆ వెళ్ళే ముందర ఐ ఆస్క్ కైకోబాద్ టు లే హిజ్ హ్యాండ్ ఆన్ మై హ్యాండ్. ఆయన దగ్గరికి వెళ్ళి నేను నీ చేతులతోటి నన్ను నీ చెయ్యి నా శిరస్సు మీద వేసి నన్ను ఆశీర్వదించు అని చెప్పి అడుగుతాను. చాలాసార్లు తరచుగా పని నేను చేస్తూ ఉంటాను. కైకోబాద్ దగ్గరికి వెళ్ళి అని చెప్తారు.
ఐ ఆస్క్ కైకోబాద్ టు లే హిజ్ హ్యాండ్ ఆన్ మై హెడ్ అండ్ బ్లెస్ మీ. అతను చేయి నా శిరస్సు వేసి నన్ను ఆశీర్వదించమని అడుగుతాను తరచుగా. రీసెంట్లీ అట్ సతారా ఈ ఇక అలా జరుగుతున్న తరుణంలో ఒకసారి సతారాలో ఏమైందంటే, రీసెంట్లీ అట్ సతారా కైకోబాద్ వెప్ట్ అండ్ ప్రొటెస్టెడ్. అతను వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. బాబా, నీ చేత నేను నమస్కారం పెట్టించుకోవడం, కాళ్ళకి నమస్కారం పెట్టించుకోవడం, నీ శిరస్సు మీద నా చేయేసి నేను ఆశీర్వదించడం, ఇది ఇంక నేను చేయలేను బాబా, నేను చేయలేకపోతున్నాను, నేను ఆ స్థాయి ఉన్నవాడిని కాదు అని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చి, వద్దు బాబా ఇదని చెప్పి బాబాని రిక్వెస్ట్ చేశాడు అలా చేయొద్దని. రీసెంట్లీ అట్ సతారా కైకోబాద్ వెప్ట్ అండ్ ప్రొటెస్టెడ్, బట్ ఐ టోల్డ్ హిమ్ టు కంటిన్యూ టు ఒబే మీ. ఇప్పుడు నేను చెప్పాను అతనికి, ఇంతవరకు నేను చెప్పింది నువ్వు ఒబే చేసావు, శిరసాహించావు, ఇప్పుడు కూడా ఇన్నాళ్ళు ఎలా అయితే శిరసాహించావు, అలాగే నేను ఇచ్చిన ఆజ్ఞల్ని నువ్వు పాటించు. నేను ఇచ్చిన ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావు తప్ప నేను చిన్నవాడిని నువ్వు పెద్దవాడు అని ఇక్కడ రాకూడదు. నా ఆజ్ఞ పాలన నువ్వు చేయాలి. నా ఆజ్ఞాపాలనను పాటిస్తుంటే నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి పెరుగుతుంది. ఇక్కడ ఆజ్ఞాపాలనే చూసుకోవాలి, ఒబీడియన్స్ అనమాట ఇది. ఒబీడియన్స్లో ఎన్నైనా చేయమంటాడు. అందుకే నవజీవనంలో ఒబీడియన్స్ తార్కాణం కింద అతని చేత చెప్పులతోటి కొట్టించుకున్నాడు. నా మొహమ్మి ఉమ్మేయండి అని చెప్పి మొహమ్మి ఉమ్ము కూడా వేయించుకున్నారు బాబా. అది ఒబీడియన్స్కి గురువు గారు చెప్పింది ఏది చెప్తే అది చేయాలి, అది ఒబీడియన్స్. ఇక్కడ తప్పులు ఉండవు, రైట్ అండ్ రాంగ్ ఉండదు అనమాట అక్కడ ఒబీడియన్స్లో. బట్ ఐ టోల్డ్ హిమ్ టు కంటిన్యూ టు ఒబే మీ టు ది పాయింట్ ఆఫ్ కికింగ్ మీ. ఇప్పుడు నేను నీ కాళ్ళకు దండం పెడుతున్నాను, నేను నీ దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటున్నాను, కానీ తర్వాత ముందు ముందు నేను నీ కాళ్ళతో నన్ను తన్నమని చెప్తాను. నేను ఆ స్థాయికి కూడా నువ్వు ఎదగాలి, నన్ను తన్ను నీ కాళ్ళతో అని చెప్పి నేను ఆజ్ఞిస్తే నీ కాళ్ళతో నన్ను తన్నాలి నువ్వు, ఆ స్థాయికి కూడా నువ్వు ఎదగాలి అని చెప్తున్నారు. అది కూడా ఒబీడియన్స్ అనమాట. అదే నేనేమిటి నువ్వు నేను తన్నడం, నువ్వు దేవుడు కదా, నేను తన్నకూడదు, పూజించాలి కదా, ఇవన్నీ చెప్పకూడదు. అందుకే ఈయన స్థాయి అంత గొప్పది కైకోవద్ది. అంటే ఒబే మీ, అప్పుడు కూడా నువ్వు నిచ్చిన ఆజ్ఞను శిరసాహించి ఉంటుంది, శిరస ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు నీ కాళ్ళతో నన్ను తన్నమని చెప్పినప్పుడు కూడా. టు ఒబే మీ టు ది పాయింట్ ఆఫ్ కికింగ్ మీ షుడ్ ఐ ఆస్క్ హిమ్ టు డూ సో. ఆ విధంగా చేయమని నేను అడిగితే నువ్వు నన్ను కాళ్ళతో తన్నగలిగే పరిస్థితి కూడా నీ యొక్క విధేయత పెంచుకోవాలి అని చెప్పాను అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు కైకోబాద్ గురించి బాబా? కైకోబాద్ హ్యాస్ బీన్ విత్ మీ ఫర్ 12 years. ఇది 55లో చెప్తున్నారు. అంత క్రితం 12 years అంటే 32 అనుకోవచ్చు, 33, 43 నుంచి ఉన్నాడు అనమాట. 12 ఏళ్ళంటే 55, 1955లో చెప్తున్నారు. అంచేత గత 12 సంవత్సరాల నుంచి కైకోబాద్ నాతోటే ఉన్నారు. హీ హ్యాస్ హిజ్ ఫ్యామిలీ, అతనికి కుటుంబం కూడా ఉంది. ఆ కుటుంబం ఎడిగా గుడిసెలాంటి చేసి అందులో మెహరాబాద్లోని మూల ఆ గుడిసెలాంటి దాంట్లో ఉంటుండేవారు ఫ్యామిలీ. దే ఆర్ స్టేయింగ్ ఆన్ మెహరాబాద్ హిల్. ఈ కైకోబాద్ ఫ్యామిలీ ఆ మెహరాబాద్ కొండ మీదే ఉంటున్నారు అని చెప్పారు. హీ హ్యాస్ డెడికేటెడ్ ఎవ్రీథింగ్ టు మీ. కానీ కైకోబాద్ మాత్రం సర్వం నాకు అర్పించేశాడు. ఆ ఫ్యామిలీ అతను పోషించడానికే, బాబా పోషించడానికే మెహరాబాద్లో అతను వాళ్ళని ఉండడానికి ఒప్పుకున్నారు. హీ హాజ్ కైకోబాద్ హ్యాస్ డెడికేటెడ్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్. అతను నాతో ఉండడానికి అతను సర్వార్పణ నాకు అయిపోయాడు, అతను నాకు అర్పించిందల్లా కూడా నేను స్వీకరించాను, సర్వార్పణ అయిపోయాడు కాబట్టి. హీ బిలాంగ్స్ టు ది పార్సీ ప్రీస్ట్ క్లాస్. పార్సీ మతస్థుల్లో ఈ ప్రీస్ట్ క్లాస్ అంటే పూజ పునస్కారాలు చేసి నాకు చెప్పాక బ్రాహ్మణు, ఆ కోవకు చెందిన వాళ్ళని. అండ్ హెన్స్ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ దస్తూర్. ఇతని బ్రాహ్మణగా అంటే మన బ్రాహ్మణ అని చెప్పుకుందాం ఇక్కడ. కనుక ఇక్కడ జొరాస్ట్రియన్ పార్సీ మతస్థులు మాత్రం దస్తూర్ అని పిలుస్తారు. అంటే బాబా ఇక్కడ చెప్తున్నాడు, ప్రీస్ట్ అంటే పురోహితుడు అనమాట. ప్రీస్ట్ అంటే పురోహితుడు. గుళ్ళలోని పూజ పునస్కారాలు చేసిన వాళ్ళు కూడా పురోహితులు అంటాం, వాళ్ళని ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటారు.
He belongs to the priest class, and hence he is also called Dastur, which means a priest. Dastur అంటే priest, పురోహితుడు అని అర్థం. చేత అతన్ని కైకోబాద్ని దస్తూర్ అని కూడా పిలుస్తారు. అండ్ హీ ఈజ్ ఎ రియల్ ప్రీస్ట్. అతను నిజమైన పురోహితుడు, సత్యమైన పురోహితుడు అని చెప్తున్నారు. హీ సీస్ బాబా యాజ్ బాబా యూజ్ టు బి సీన్. బాబాని ఒక వ్యక్తిగా చూడ్డు, ఒక భగవంతుడి కిందే చూస్తాడు అతను. అతని దృష్టిలో బాబా అంటే భగవంతుడే, మానవ రూపంలోని భగవంతుడే. అంచేత హీ సీస్ బాబా యాజ్ బాబా యూజ్ టు బి సీన్. బాబాని ఎలా చూడాలో ఆ విధంగానే అతను చూస్తాడు బాబాని. కేవలం ఒక మానవ మాతృడిగా మాత్రం చూడడం. మానవ రూపంలోని భగవంతుడి కింద, అవతార పురుషుడి కింద అతని దృక్పథంలో తీసుకుంటాడు కైకోబాద్. అండ్ హీ టేక్స్ బాబాస్ బ్లెస్సింగ్స్ యాజ్ బ్లెస్సింగ్స్ ఆర్ టు బి టేకెన్. అంచేత ఆశీర్వచనాలను ఏ విధంగా తీసుకోవాలో, ఏ రూపంలో బాబా అతన్ని ఆశీర్వదించినా వాటిని శిరసాహించి ఏం చేయమన్నా కూడా ఆయన యొక్క ఆశీర్వచనాల కింద తీసుకుంటాడు. నువ్వు నన్ను తన్ను అన్నా కూడా ఆయనకి అనడం, తంతే నాకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు, ఇస్తాడు. అలాగనమాట. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. ఎందుకంటే అతను భగవంతుడిని పూర్తిగా 100% నమ్మినవాడు కాబట్టి. 100% నమ్మాడు మానవ రూపంలోని భగవంతుడు బాబా అని. అందుకే ఆజ్ఞల్ని శిరసాహిస్తాడు. He has also been silently repeating Baba's name 100,000 times every 24 hours. అంటే రోజులో 1,00,000 సార్లు బాబా నామము చెప్తాడు అతను. ప్రతిరోజు కూడా 24 గంటల సమయంలో 1,00,000 సార్లు బాబా నామం చెప్పిస్తాడు ఇతను. 1,00,000 టైమ్స్. 100,000 అంటే 1,00,000 అనమాట టైమ్స్. ఆల్ దీస్ ఇయర్స్ అంటే ఈ 12 ఏళ్ళ నుంచి కూడా, 12 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా ఇది బాబా దగ్గర. ఈ 12 ఏళ్ళ నుంచి కూడా ప్రతిరోజు కూడా బాబా నామం రోజుకు 1,00,000 సార్లు చేసి ధన్యుడితను. హీ హ్యాడ్ ది ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ డివినిటీ ఎట్ మెహరాబాద్ ఇన్ 1946. 1943 సంవత్సరంలోనే భగవంతుని యొక్క దర్శనం అయింది. బాబాని చూసి బాబా భగవంతుడిగా దర్శనం ఇచ్చారు ఇతను. అప్పుడు అక్కడే దర్శనం అయిపోయింది. ఎప్పుడు? 1946లో. ఎక్కడ? మెహరాబాద్లో. చెప్తారు, కైకోబాద్ హ్యాడ్ ది ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ డివినిటీ. నా దివ్యత్వం యొక్క క్షణపాటు దర్శనం 1946లో ఇతను కలిగింది. అగైన్ ఆన్ 31st August 1953, మళ్ళీ 31st August 1953, 1953 సంవత్సరం ఆగస్టు నెల 31వ తారీఖున కైకోబాద్ ఎక్స్పీరియన్స్డ్ ఎట్ డెహ్రాడూన్లో కైకోబాద్ మళ్ళీ అటువంటి దివ్యానందాన్ని అనుభవించాడు. బ్లిస్ స్టేట్ అంటే భగవంతుడిని ఎక్కువైన తర్వాత మనం మోక్షం వచ్చిన తర్వాత బ్లిస్ స్టేట్గా వెళ్తాం మనం. అంటే డివైన్ బ్లిస్ అనమాట. ఆనందం నేటి ఎవర్ లాస్టింగ్, అది ఎటర్నల్, శాశ్వత ఆనందం, శాశ్వత దివ్యానందం అంటారు. అటువంటి శాశ్వతమైన దివ్యానందాన్ని డెహ్రాడూన్లో 31st August 1953 నాడు అతను అనుభవించాడు. కైకోబాదు అంటే డివైన్ స్టేట్ని అనుభవించాడు. హీ ఎక్స్పీరియన్స్డ్ ఎట్ డెహ్రాడూన్ సచ్ బ్లిస్ స్టేట్ దట్ హీ వాజ్ ఆన్ ది పాయింట్ ఆఫ్ డ్రాపింగ్ హిస్ బాడీ. అంత దివ్యానందం కలగగానే బ్రతికుంటారు, వెంటనే చనిపోతారు. ఎందుకంటే పరిమితమైన శరీరంలో అపరిమితమైన శాశ్వత ఆనందం ఇవ్వడానికి చాలా కష్టం. చేత చాలా ఎక్కువ కేసెస్లో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అంచేత ఇతను కూడా చనిపోయే స్థితికి వచ్చేసాడు అప్పుడు 31st August 1953 డెహ్రాడూన్లో. ఎప్పుడైతే అక్కడ అతన్ని అనుభవించాడో అప్పుడు. He experienced at Dehradun such a bliss state that he was on the point of dropping his body. కొంచెం ఉంటే చనిపోయే స్థితికి వచ్చాడు. నౌ హీ సేస్ హీ కెన్ సీ గ్లిమ్సెస్ ఆఫ్ మై రియాలిటీ వెన్ ఎవర్ హీ విషెస్. ఇప్పుడు చెప్తాడు అతను, తను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు బాబా యొక్క దివ్యత్వాన్ని నేను దర్శించగలను. ఒకసారి ఇలా కళ్ళు మూసుకుని తలుచుకున్నానంటే బాబాని బాబాగా చూడడం కాదు, ఆయన యొక్క హయ్యెస్ట్ స్టేట్ భగవంతుని స్థితి అతను ఒకసారి దర్శనం అవుతుంది. బాబాగా కాకుండా
సాక్షాత్తు మా భగవంతుడి కింద ఆ భగవంతుని స్థితిని అతను ఎప్పుడు కావస్తే అప్పుడు తెప్పించుకుని అనుభవించుకోడు. ఆ స్టేట్కి అతను ఎదిగాడని నాకు ఈ మధ్య అతను చెప్పాడు. As such moments, he sees even a dark room lit up with such a brilliant that compared with it brilliance of the sun is nothing. అంటే ఇది ఏ రూపంలో జరుగుతుందంటే చీకటిగా ఉన్న గదిలో, చిమ్మ చీకటి గదిలో నేను ల్యాంప్ కూడా వెలిగించలేదు. అటువంటి గదిలో ఉండి తను సూర్యకాంతి కంట 100 రెట్లు ఎక్కువ ఉన్న కాంతిని అతను అనుభవిస్తూ ఉంటాడు. సూర్యుని కాంతి ఎందుకు పనికిరాదు ఆ కాంతి ముందు. అటువంటి దివ్య కాంతిని అతను దర్శిస్తూ ఉంటాడు. ఎక్కడుండి ఒక గదిలో చిమ్మ చీకట్లో అమావాస్య నాడు చిమ్మ చీకట్లో కూర్చుని ఆ డార్క్ చీకటి గదిలో కూర్చుని కూడా అతను దివ్యకాంతిని దర్శిస్తూ ఉంటాడు. ఆ దివ్యకాంతి అంటే ఇది ప్రపంచమైనకి సంబంధించిన కాంతి కాదు, అది భగవంతుడి గుండి కాంతి. అది ఆ భగవంతుడి గుండి కాంతి అంటే సూర్యుడి కంటే ఎక్కువ కాంతి కంటే ఎక్కువ కాంతిట, సూర్యకాంతి కంటే ఎక్కువ కాంతి. విత్ దిస్ బ్రిలియన్స్ ఆఫ్ ది సన్ ఈజ్ నథింగ్. ఆ కాంతి ముందర ఈ సూర్యకాంతి ఏమాత్రం సరిపోవాల్సిన లేవు. సూర్యకాంతి కంటే చాలా కోటి రెట్లు ఎక్కువ ఉన్న కాంతిని అతను ఆ కళ్ళతోటి చూడగలిగి అదృష్టం అతనికి కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అటువంటి దర్శనాలు కూడా భగవంతుడి దర్శనం ఆ విధంగా కాంతి రూపంలో కూడా అతను చూస్తూ ఉంటాడు. దెన్ ఇన్ దట్ లైట్ హీ సీస్ మీ. ఆ లైట్లో నన్ను అతను నా దర్శనం చేసుకుంటూ ఉంటాడు. దట్ ఈజ్ నో మిరకిల్ పెర్ఫార్మ్డ్ బై మీ. ఇది నేనేమి అద్భుతం చేసింది కాదు, అతను ఆ స్థాయికి చేరాడు కాబట్టి ఆ విధంగా లభిస్తుంది భగవంతుడి దగ్గర నుంచి. అంతేగాని నేనేదో చేసి మహత్యాలు చేసి అతనికి నేను దర్శనం ఇవ్వట్లేదు. అతను పొందగలుగుతున్నాడు, అది అతను గొప్ప, అతను స్థాయి గొప్ప అనమాట. అంతేగాని నేను చేసి మహత్యాలు ఏం లేదు కదా అని చెప్తున్నారు బాబా. నా మహత్యం వల్ల కాదు అని. దేర్ ఇస్ నో మెరకిల్ పెర్ఫార్మ్డ్ బై మీ. నేనేమీ అద్భుతం చేయలేదు. ఐ కెనాట్ డూ దట్ మై సెల్ఫ్. అలాంటివి చిన్న చిన్న జిమ్మిక్కులు, చిన్న చిన్న అద్భుతాలు నేను చేయను. నాకు చేసే శక్తి నాకు లేదు అంటున్నారు బాబా. అటువంటి చేయనని. ఐ నో ఓన్లీ వన్ థింగ్. బాబా అంటున్నారు నాకు ఒకటే తెలుసు, అదేమిటంటే దట్ ఐఎమ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీథింగ్. నాకు తెలుసున్నది ఒకటే, నేను సర్వత్రా ఉన్నాను. పిపీలు కాదు బ్రహ్మపాదంతో అంతా కూడా నేనే ఇమిడి ఉన్నాను. అంటే అందరిలోనూ అంతటిలోనూ నేను ఉన్నాను. ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ టైం ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లోనూ జీవరాశుల్లో మొత్తం సృష్టి అంతా నేనే నిండి ఉన్నాను అనే విషయం మాత్రం నాకు తెలుసు. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న జిమ్మిక్కులు మిరకిల్స్ నేను చేయను అని చెప్తాను బాబా. మరి ఎందుకు కలిగిందంటే అతని దర్శనం కలిగింది. భగవంతుని యొక్క దర్శనం ఆ విధంగా పెద్ద లైట్ కింద కలిగింది. చాలామంది కలుగుతుంది అలా భగవంతుని యొక్క దర్శనం, ఒక రూపంలో కలగదు. కోటి సూర్యకాంతులతోటి వాళ్ళు కళ్ళు అసలు గుడ్డు అయిపోవాలి మామూలు వాడికి పోతాయి. అతని కళ్ళు గుడ్డు అవ్వాలి. అటువంటి కాంతిని కూడా వాళ్ళు చూడగలుగుతారు, మనం చూడలేం. సామాన్యమైన కూడా చూడలేం, మనకి కళ్ళు పోతాయి చూడాలంటే. సూర్యుని చూస్తేనే మనకి అసలు కళ్ళు పోతాయి. అందులో గ్రహణం అప్పుడు సూర్యుని చూస్తే కొంతమంది కళ్ళు పోయాయి కూడా. వీళ్ళు అర్హులు ఉన్న వాళ్ళు మాత్రం, ఆ స్థాయికి చేరిన భక్తులకి మాత్రం అటువంటి దర్శనం భగవంతుడు ఇస్తారు ఆ కాంతి ద్వారా. డిస్పైట్ ఆల్ దట్, ఇంత స్థాయికి కైకోబాద్ చేరుకున్నప్పటికీ కూడా ఆ కైకోబాద్ కాళ్ళకి నేను మొక్కినా, అతని దగ్గర నా ఆశీర్వచనాలు నేను తీసుకుని బయటికి నా పని మీద వెళ్ళినా, అంత ఎదిగినా కూడా కైకోబాదు తను తలుచుకున్నప్పుడు అలా భగవంతుని చూడగలిగే శక్తి, ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు భగవంతుని చూడగలిగే శక్తి అతను సంపాదించినప్పటికీ కూడా కైకోబాద్ ఇది ఎట్ టు బి గాడ్ రిలైజ్డ్. అతను ఇంకా గాడ్ రిలైజేషన్ రాలేదు, అంటే భగవంతులు ఐక్యం కాలేదు, అంటే ముక్తి మోక్షం కానీ గాడ్ రిలైజేషన్ కానీ అతను రాలేదు ఇంకా అని అంటున్నారు. కైకోబాద్ హ్యాజ్ ఎట్ టు రియలైజ్ గాడ్. భగవంతుని ఇంకా చైతన్యపూర్వకంగా నేనే భగవంతుని అనే స్థితికి అతను చేరుకోలేదు. అహం బ్రహ్మస్మి స్థితి, ఐఆమ్ గాడ్ స్టేట్ ఇంకా చేరుకోలేదు. ఐఆమ్ గాడ్ స్టేట్ చేరుకోవడం అంటే గాడ్ రియలైజేషన్ అని. గాడ్ రిలేషన్ ఇంకా కైకోబాద్కి రాలేదు అని చెప్తాను బాబా. ఇంకేం చెప్తాను,
హీజ్ ఆన్ ది పాత్, అతను ఇంకా ఆధ్యాత్మ మార్గంలోనే ఉన్నాడు. అండ్ ప్లేస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు కదా, ఏ 6వ చైతన్య భూమికలో ఉన్నాడు అనమాట. ఇంకా 7వ చైతన్య భూమికలోకి రాలేదు. 6వ చైతన్య భూమికలో మాత్రమే సర్వత్రా భగవంతుడిని చూడగలిగే శక్తిలో 6వ చైతన్య భూమికలో ఉన్నాడు. హీఈస్ ఆన్ ది పాత్ అండ్ హీ హ్యాస్ టు గో ఆన్ అండ్ ఆన్. అందులో ఇంకా అతను ప్రయాణించవలసిన అవసరం ఉంది. ఇంకా కొంతకాలం ఈ ఆధ్యాత్మ మార్గంలో అతను ముందుకి సాగవలసిన అవసరం ఉంది. హీ ఆఫెన్ టెల్స్ మీ దట్ ఈజ్ ఎంజాయింగ్ ది మై గ్రేస్. అతను తరచుగా నాకు చెప్తూ ఉంటాడు, బాబా నీ కృపను నేను ఎప్పుడు సదా అనుభవిస్తున్నాను, నీ కృపను నేను సదా అనుభవిస్తున్నాను బాబా అని చెప్పి నాతోటి కైకోబాద్ తరచుగా చెప్తూ ఉంటాడు. అండ్ ఐ ఆల్వేజ్ టెల్ హిమ్, అతనికి ఎప్పుడు కూడా నేను ఈ మాట చెప్తూ ఉంటాను. అండ్ ఐ మీన్ ఇట్, నేనేం చెప్పానో అది నేను నా హృదయపూర్వకంగా చెప్తాను అన్నమాట. అతనికి ఏమని చెప్తాను, దట్ ఇట్ ఈస్ హిజ్ లవ్ ఫర్ మీ దట్ గివ్స్ హిమ్ ది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పాత్. ఈ ఆధ్యాత్మ మార్గంలో ఇటువంటి అద్భుతమైన అనుభూతులన్నీ కూడా అతను కలగడం కారణం ఏంటంటే, ఇట్ ఈజ్ హిజ్ లవ్ ఫర్ మీ, నా పట్ల అతనుకున్న ప్రేమే కారణం. అంత ఉన్నతమైన ప్రేమ నా పట్ల అతనికి ఉంది కాబట్టి నా దర్శనం అతనికి తరచుగా కలుగుతోంది. నా యొక్క దర్శనం ఒక పెద్ద వెలుగు రూపంలో అతను చూడగలుగుతున్నాడు. అది అతని స్థాయి గొప్ప, అంతేగాని ఇతను చేసిన మెరకెల్ ఏం కాదు, బాబా చేసిందేం కాదు, స్వయంగా అతను సాధించిన శక్తి అది, భగవంతుని చూడగలిగే శక్తి, అంతే కదా. 6వ చైతన్య బుక్ పీర్ అంటారు. ఆ పీర్ స్టేట్లో సర్వత్రా భగవంతుని దర్శించగల స్థాయిలో ఉన్నవాడిని పీర్ అంటారు. అంటే ఇతను పీర్ స్టేట్లో ఉన్నాడు, అంటే 6వ చైతన్య భూమికలో కైకోబాద్ ఉన్నాడు. ఇంకా కొద్ది సమయంలో 7 చైతన్యముఖి గార్డెలైజేషన్ పొందుతాడు అనమాట. ఎంజాయింగ్ మై గ్రేస్ అండ్ ఐ మెంట్ దట్ ఇట్ ఈస్ హిజ్ లవ్ ఫర్ మీ దట్ గివ్స్ దిస్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దిస్ పాత్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పాత్. ఈ అద్భుతమైన అనుభవాలన్నీ కూడా ఆధ్యాత్మ మార్గంలో కలిగే అద్భుతమైన అనుభవాలన్నీ కూడా భగవంతుని చూడగలిగే అనుభవాలు అతనికి కలుగుతున్నాయి. అతని ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి. ఈవెన్ దో గ్లిమ్సెస్, ఇది కంటిన్యూస్గా ఉండట్లేదు, ఇలా ఒక క్షణం పాటు కలిగిపోతుందన్నమాట. దాని గ్లిమ్స్ అంటారు. ఒక క్షణిక కాలం పాటు అనుభవం కలుగుతుంది. అంచేత అది క్షణికమైనప్పటికీ కూడా ఈవెన్ దో గ్లిమ్సెస్, హిజ్ ఎక్స్పీరియన్స్ కెన్ గివ్ హిమ్ డీప్ బ్లిస్ అండ్ ది అన్షేకబుల్ కన్విక్షన్ దట్ ఐ ఆమ్ హిజ్ మాస్టర్. అతనికి అన్షేకబుల్ కన్విక్షన్ అంటే అది చెక్కు చెదరని విశ్వాసం, రాక్ లైక్ ఫెయిత్ అంటూ ఉంటారు బాబా, రాక్ లైక్ ఫెయిత్. అంచేత అన్షేకబుల్ కన్విక్షన్ అంటే దృఢ విశ్వాసం నాలో, ఏమని, దట్ ఐ ఆమ్ హిజ్ మాస్టర్, నేను అతని యొక్క గురువుని అనేటటువంటి విశ్వాసం అతనికి 100% ఉంది. దానివల్ల అతను ఈ బ్లిస్ స్టేట్ను కూడా పొందుతున్నాడు. హిజ్ ఎక్స్పీరియన్స్ గివ్ హిమ్ డీప్ బ్లిస్. డీప్ బ్లిస్ అంటే చాలా లోతైన దివ్యానందం అనిపిస్తున్నాడు. అతను తలుచుకున్నప్పుడల్లా పొందగలడు, అనుకున్నప్పుడల్లా ఆ దర్శనాన్ని చేసుకోగలడు భగవంతుడి ఆ రూపంలో. దేర్ ఫోర్ హీ విల్ క్యారీ అవుట్ ఎనీ ఆఫ్ మై ఆర్డర్స్. ఇక్కడ చెప్పారు, ఇక్కడ ఇటువంటి శిష్యుడికి ఒబీడియన్స్ తప్పకుండా ఉంటుంది 100%. అంచేత ఏ రకమైన ఆజ్ఞ ఇచ్చినా కూడా అతను ఎదురు చెప్పకుండా, తూచా తప్పకుండా శిరసాహిస్తాడు, ఒప్పుకుంటాడు, దాన్ని ఆచరిస్తాడు అని చెప్తారు. దేర్ ఫోర్ హీ విల్ క్యారీ అవుట్ ఎనీ ఆఫ్ మై ఆర్డర్. నేను ఎటువంటి ఆజ్ఞ ఇచ్చినా అతను దాన్ని పాటిస్తాడు. ప్రాంప్ట్లీ అండ్ చీర్ఫుల్లీ, దాన్ని చాలా విశ్వాసంతో ఆనందదాయకంగానూ ఒప్పుకుంటాడు, ఏడుస్తూ కాదు. చీర్ఫుల్లీ అంటే చాలా ఆనందంగా ఒప్పుకుంటాడు. అని ఈ మాటలన్నీ ఇప్పుడు చదివినవన్నీ కూడా కైకోబాద్ గురించి మెహర్ బాబా స్వయంగా ఆయన మాటల్లో చెప్పిన మాటలు. ఈ మాటలు ప్రతి ఒక్క అక్షరం కూడా ఎప్పుడు చెప్పారు, 1955 సమాస్లో కైకోబాద్ గురించి తనే లేపి అతని గురించి చెప్పారు. ఇక్కడే ఉంటాడు మెహరాబాద్లో, ఇక్కడే సెటిల్ అయ్యాడు, ఆయన ఫ్యామిలీ కూడా ఉంది, ఆ ఫ్యామిలీ కూడా ఇక్కడ మెహరాబాద్లో, అప్పర్ మెహరాబాద్లో చూంటారు వాళ్ళు. ఇవన్నీ ఈ స్టోరీ అంతా. అతని స్టేట్ కూడా 6వ చైతన్య భూమిలో ఉన్నవాడు అని అనకుండా
6th ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో ఆ లక్షణాలన్నీ కూడా కైకోబాదుకు ఉన్నాయి అని చెప్పేసి అంత విధంగా చెప్పారు. బాబా గెస్టర్డ్ యాజ్ హీ లుక్డ్ టువర్డ్స్ ది బ్యాక్ ఆఫ్ ది ఆడియన్స్. ఈ 55 అవర్స్లో అతను కైకోబాద్ వేరే వైపు చూస్తున్నాడు. బాబా ఎటువైపు ఉన్నారో అటుకే చుట్టలేదు, వేరే వైపు తిరిగి చూస్తున్నాడు. అంచేత ఇప్పుడు చూడండి, నేను ఒక ఆజ్ఞ ఇస్తాను, ఎలా అతను పాటిస్తాడో ఆజ్ఞ చూడండి అని చెప్పి బాబా ఒకసారి గట్టిగా అరిచాడు. పెద్ద బోల్డ్ మంది ఉన్నారు అక్కడ, అసలు చాలా వందలాది మంది ఉన్నారు. బాబా స్టేజ్ మీద ఉన్నారు. ఇదంతా కైకోబాద్ గురించి చెప్పి అందులోనే ఉన్నాడు కైకోబాద్ కూడా. కానీ బాబా వైపు తిరగకుండా రెండో వైపు తిరిగి చూస్తున్నాడు. ఆ రెండో వైపు తిరిగి చూసి కైకోబాద్ని ఉద్దేశించి చాలా దూరంగా ఉన్నారు, బాబాకి దగ్గరగా లేడు. అప్పుడు ఏమన్నాడంటే బాబా ఒక గట్టిగా చెప్పారు, కైకోబాద్ స్టాండప్ అన్నారు. అతను వినిపించదు కూడా, అంత దూరంలో ఉన్నాడు. కైకోబాద్ స్టాండప్ అనేటప్పటికి అతను లేచి నిలబడ్డాడు. కైకోబాద్ అంతా చూడండి, ఇప్పుడు నేను మెల్లిగా చెప్పినా కూడా అతను లేచి నిలబడి నేను ఇచ్చిన ఆజ్ఞని పాటిస్తా చూడండి అని చెప్పి కైకోబాద్ స్టాండప్ అని చెప్పి అన్నారు బాబా. అలా అనగానే స్లిమ్ అంటే చాలా సన్నంగా ఉండేవాడు అనమాట, బలహీనుడుగా. స్లిమ్ జెంటిల్ ఫేస్, చాలా జెంటిల్ ఫేస్ అంటే చాలా పెద్ద మనిషి అనమాట. ఆ మొహం చూస్తేనే వాళ్ళలో కాంతులు వెదజల్లుతూ పడుతూ ఉంటాయి. ఒక దివ్యకాంతి ఉంటుంది అటువంటి వాళ్ళలో. అంచేత అటువంటి ఫేస్ని జెంటిల్ ఫేస్ అంటారు. ఏ స్లిమ్ జెంటిల్ ఫేస్డ్ మ్యాన్ స్టూడ్ అప్ అబౌట్ 2/3 ఆఫ్ ది వే బ్యాక్ ఇన్ ది హాల్. ఆ హాల్లో 2/3 దూరంలో, బాబాకి దూరంలో ఉన్నారు అతను. బాగా అంటే చెట్టు ఉన్నాడు. అది కూడా బాబా వైపుకి నడుము పెట్టి ముఖం అటు పెట్టి కూర్చున్నాడు. ఆ క్షణంలో ఎందుకు అలా కూర్చున్నాడు. అయినప్పటికీ కూడా బాబా మెల్లిగా చెప్పారు స్టాండప్ అని. అయినా కూడా అతను లేచి నిలబడ్డాడు, బాబా చెప్పిన ఆజ్ఞ పాటించాడు. ఈజ్ ఇట్ నాట్ వాట్ ఐ సెడ్ అబౌట్ కైకోబాద్ ట్రూ? చూసారా, నేను చెప్పింది నిజమన్నా కదా? నేను ఇచ్చిన ఆజ్ఞ వెంటనే పాటించాడు లేదా? మెల్లిగా అన్నాను నేను, వినిపించకుండా. ఎక్కడో దూరంలో ఉన్నాడు, అయినప్పుడు కూడా అతనికి అందేసింది ఆ ఆజ్ఞ. నా ఆజ్ఞ అందేసి వెంటనే లేచి నిలబడ్డాడు. పైగా నిలబడి ఇంకా తర్వాత ఆజ్ఞ ఏమిస్తాడు అని చెప్పి కూర్చోలేట. మళ్ళీ కైకోబాదు కూర్చో నువ్వు అని చెప్పేదాకా కైకోబాదు కూర్చోలేదు, నిలబడే ఉన్నాడు. చేత ఎస్ బాబా అని చెప్పేసి, ఎస్ బాబా అని చెప్పేసి కైకోబాద్ స్టాండప్ అంటే అతను జవాబు ఇచ్చాడు. అలాగే బాబా అని చెప్పి లేచి నిలబడ్డాడు. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ సెడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రూ. నేను చెప్పింది కరెక్టేనా అని చెప్పి కైకోబాద్ని అడిగారు. అవును బాబా, నువ్వు చెప్పింది అన్నీ రైటే, కరెక్టే చెప్పావు నువ్వు నా గురించి అని చెప్పి కైకోబాద్ అన్నాడు. కైకోబాద్ రిప్లైడ్ అండ్ లుకింగ్ ఫర్ ఎ మూమెంట్ బాబా టు సీ సే సీ ఇఫ్ ఎనీథింగ్ ఫర్దర్ ఆర్డర్ గివ్స్. ఇంకా బాబా ఇంకా ఈ నిలబడమండమే కాకుండా ఇంకా వేరే ఆజ్ఞలు ఏమైనా ఇస్తాడేమో అని చెప్పి కూర్చోకుండా అలా నిలబడే ఉన్నాడు. నిలబడి ఉంటే తర్వాత బాబా కూర్చోమని చెప్పిన తర్వాత హీ సాట్ డౌన్ అగైన్. తర్వాత నేను కూర్చోమని తర్వాత కూర్చున్నాడు అతను. చేత అంతమందిలోనూ కూడా ఇతను బాబా ఇచ్చిన ఆజ్ఞ అతను పాటించాడు. ఈ ఇన్సిడెంట్ లిజన్ హ్యూమానిటీలో చాప్టర్ 2 పేజ్ 22లో ఉందండి. ఇన్సిడెంట్ లిజన్ హ్యూమానిటీ అండి బుక్లో. వేరే కూడా ఉంటుంది, లార్డ్మెహర్లో కూడా ఉన్నాయి. దానికి లిజన్ హ్యూమానిటీ అనే పుస్తకం చాలామంది చదివారు కూడా. అందులో 22వ పేజీలో ఈ ఇప్పుడు నేను బాబా చెప్పిన సార్, దిస్ వన్ పేజ్ హ్యాజ్ 800 times మెహర్ బాబా. ఈ ఒక్క పేజీ కూడా మెహర్ బాబా అని చెప్పి ఒక్క పేజీలో అదే బుక్ తీసి చూపించాడు బాబా, ఇతను రాసిన బుక్. ఒక పేజీలో, ఈ ఒక్క పేజీలో కూడా 800 సార్లు రాశాడు ఇతను మెహర్ బాబా అని. ఇది 1,00,000 సార్లు అవ్వాలంటే ఇంకా 125 పేజీలు రాయాలి. చేత ఒక పేజీలోనే 800 సార్లు మెహర్ బాబా అని రాశాడు. అంటే తలుచుకోవడమే కాకుండా అతను బాబా నామం కూడా రాస్తూ ఉండేవాడు అనమాట. ఐ వుడ్ నీడ్ టు షో another 125 more pages to show how many times Kaikobad repeated Meher Baba's name 1 lakh times per day. రోజుకి 1,00,000 సార్లు బాబా నామం స్మరిస్తాడు అని చెప్పడానికి ఒక పేజీలోనే, అంటే ఒక రోజులోనే 800 సార్లు అనుకున్నాడు. అలాంటివి మీకు చూపించాలంటే
125 పేజీలు అంటే ఆ సంఘటనలు అనమాట. ఆ రోజు సంఘటన కాకుండా 125 పేజీలు అంటే 125 సంఘటనలు 25 రోజు 125 రోజుల్లోనూ కలిస్తే అప్పుడు లక్ష అవుతుంది. రోజుకి 200 సార్లు అనమాట అతను స్మరించేది కానీ మనం రాయడం కానీ అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా నిజ నిమ్మటిలో ఉండే చేత నా ప్రేమికుల యొక్క ప్రేమకు బానిసను అనడానికి ఇది చక్కటి ఉదాహరణ. కైకోబాల్ది చక్కటి ఉదాహరణ. అంచేత వాళ్ళ ప్రేమకి ఈయన బానిస కాబట్టి వాళ్ళ కాళ్ళు తాను మొక్కాడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా జీవ దేవమండి మన చాలా మంచి విషయాలు చక్కగా తెలియజేశారు మా అందరికి. జై బాబా జై బాబా జై బాబా. ఇప్పుడు అందరూ చిన్న సంకేతం చేయండి. జై బాబా. అరుణ గారు జై బాబా మీరు సంకీర్తన చేయండి, తర్వాత శారదగా రెడీ. జై బాబా. అరుణ గారు జై బాబా. శారద గారు మీరు రెడీగా ఉంటే మీరు చేయండి. అరుణ గారు, జై జై బాబా అండి. జై బాబా జై. చేసేదా? జై బాబా వచ్చారా అరుణ గారు? చేయండి అక్క చేయండి. అది చేయండి, మీరు వస్తే చేయండి. జై బాబా నో ప్రాబ్లం. జై తర్వాత చేస్తా. చేయండి మా. జై బాబా. जय बाबा अवतार मेहर बाबा की जय। मेहरु मेहरने नाम स्मरणा तेने कन्न तीयना। मेहरु मेहरने नाम स्मरणा तेने कन्न తీయనా తను మనములు మై మరపించే చక్కనైన సాధన తను మనములు మై మరపించే చక్కనైన సాధన మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా ప్రేమే దైవ స్వరూపం ప్రేమావతారం ప్రేమావతారుని స్మరణం దివ్యానందం మెహరు బాబారాధనలో పొందేటి భాగ్యము మెహరు బాబారాధనలో పొందేటి భాగ్యము 10 మందికి పంచిన నాడే ఆత్మానందము 10 మందికి పంచిన నాడే ఆత్మానందము మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా చింతనలో మై మరపు చింతలను బాపు వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము చింతనలో మై మరపు చింతలను బాపు వింత వింత అనుభూతులతో దారిని చూపే దైవము అంతరంగమలరించి దివ్య జీవనము చూపి అంతరంగమలరించి దివ్య జీవనము చూపి శాశ్వత చెలికానిగా నడిపే దైవము శాశ్వత చెలికానిగా నడిపే దైవము మెహరు మెహరనే నామ స్మరణ తేనె కన్న తీయనా
వేకువ నిద్దురలేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. వేకువ నిద్దురలేచి బాబాను తలచి దినచర్యను ప్రారంభించే జీవితమే సౌభాగ్యము. ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి ప్రభు స్తుతి పశ్చాత్తాపం ప్రార్థనలు గావించి దినచర్యను ప్రారంభించే మన జీవనమే ధన్యము. దినచర్యను ప్రారంభించే మన జీవనమే ధన్యము. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా తను మనములు మై మరపించే చక్కనైన సాధన. తను మనములు మై మరపించే చక్కనైన సాధన. మెహరు మెహరనే నామస్మరణ తేనె కన్న తీయనా. అవతార్ మెహర్ బాబా की जी जय बाबा अंडी. థ్యాంక్ జై బాబా అండి. శాంతి తల్లి. చాలా చక్కగా అందరికీ పాడించారు. కరణ్ గారు జై బాబా మీరు సంకీర్తన చేయండి. తర్వాత శ్రీనివాస్ గారు, అల్లూరు శ్రీనివాస్ గారు మీరు. जय बाबा. జై. अवतार मेहर बाबा की जय. కోయని పిలచిన పలికెడు స్వామి శరణమునియవయా బాబా కరుణను జూపవయా. కోయని పిలచిన పలికెడు స్వామి శరణమునియవయా బాబా కరుణను చూపవయా. జయ జయ బాబా జయ మెహర్ బాబా జయ జయ బాబా జయ మెహర్ బాబా పావన నామా జయ మెహర్ బాబా. కోయని పిలచిన పలికెడు స్వామి శరణమునియవయా బాబా కరుణను చూపవయా. ఇలవేలుపుగా విలసిన దేవా ఇలవేలుపుగా విలసిన దేవా దీనులను కావడిరావా సుజనుల ననచి సుజనుల బ్రోవా ఈ భువి నేలిన శ్రీ మెహర్ బాబా కోయని పిలచిన పలికెడు స్వామి శరణమునియవయా బాబా కరుణను చూపవయా. దీన కోటికై దిగివచ్చితివా దీన కోటికై దిగివచ్చితివా ధన ధన రాసులు నీవే స్వామి నీవే మెహరు తనమున ప్రాణం మముదరి చేర్చెడి దైవంబు నీవే శరణమునియవయా
బాబా కరుణను చూపవయ్యా కోయని పిలచిన పలికెడు స్వామి శరణమునీయవయ్యా అజ్ఞానాంధత అంతము చేసి ఈ భువి నేలిన కరుణామయీవట అజ్ఞానాంధత అంతము చేసి ఈ భువి నేలిన కరుణామయీవట అన్ని రూపముల దేవుడ నీవే అన్నిట నొందువు శ్రీ మెహర్ బాబా కోయని పిలచిన పలికెడు స్వామి శరణమునీయవయ్యా బాబా కరుణను చూపవయ్యా బాబా కరుణను చూపవయ్యా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మనీ నీకు జై బాబా. జై బాబా అండి. చక్కగా బాబా అల్లూరి శ్రీనివాస గారి జై బాబాకి చిన్న సిద్ధి. తర్వాత జడ్జ గారు రెడీ అయింది. శ్రీనివాసరావు గారు జై బాబా. అంకుల్ జై బాబా. जय बाबा अम्मा। జై బాబా. अवतार मेहर बाबा की जय। मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा ఎరుక చేసినావు ఎదని తట్టి నీవు గురుతు చేసినావు గురిని చూపినావు అది నీవే ఇది నీవే అంతట నీవే ఆది అంతము లేని అవతారుడవీవే అది నీవే ఇది నీవే అంతట నీవే ఆది అంతము లేని అవతారుడవీవే మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా నిన్న మొన్నటి వరకు నిన్ను తెలియనైతిని ఉన్నా లేవనుకున్న భ్రమలు బ్రతుకుచుంటిని ఎన్ని ఎన్ని జన్మల పుణ్యఫలమ్మో ఇది నిన్ను నన్నుగా తెలియవరమ్ము ఇది నాది నేనను భావము తొలగించ నీవే నీవే నేనను జ్ఞానము కలిగించ నీవే మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా అభిమానము అవమానము అనురాగము అజ్ఞానము అలుముకున్న అనుబంధము అవని పైన అవతారుని అవసరమాయే అతని ప్రేమ మనలోన అంకురమాయే గురు నీవే దరి నీవే ధామము నీవే గతి నీవే స్థితి నీవే గమ్యము నీవే మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా ఎరుక చేసినావు ఎదను తట్టి నీవు గురుతు చేసినావు గురిని చూపినావు అది నీవే ఇది నీవే అంతట నీవే ఆది అంతము లేని అవతారుడ నీవే మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా జై బాబా అండి. థ్యాంక్ యూ మేడం. అందరికీ జై బాబా అండి. జై బాబా. చక్కగా మంచి సంగీతం పాడు. జై బాబా. జల్జ గారు జై బాబా అండి. సంగీతం జల్జ గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా అవతారుని నామం చేయండి
కర్మకాండల పనియే లేదు నియమములక్కరలేదు అక్కరలేదు ఉపవాసములను మాటే లేదు ఆ ఆ, ఉపవాసములను మాటే లేదు వారు వీరను తేడా లేదు అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా అవతారుని నామం చేయండి మాయా మంత్రం కానే కాదు మహిమలు తపములు చేయగవలదు మాయా మంత్రం కానే కాదు మహిమలు తపములు చేయగవలదు మనసున మెహరును నిలిపిన చాలు ఆ మనసున మెహరును నిలిపిన నామము తలచిన కలుగును మేలు అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా అవతారుని నామం చేయండి నీది నాది లేదను వాడు నీవు నేను ఒకటను వాడు నీది నాది లేదను వాడు నీవు నేను ఒకటను వాడు మధ్యవర్తులకు తావే లేదు ఆ మధ్యవర్తులకు తావే లేదు అన్యులకక్కడ స్థానం లేదు అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా అవతారుని నామం చేయండి మనసున్న మెహరును నిలిపిన నాడు మార్గము తపక కొలచిన నాడు సత్య మార్గమును చూపినవాడు ఆ సత్య మార్గమును చూపినవాడు సర్వశక్తిమయ పరమేశ్వరుడు అవతారుని నామం చేయండి శ్రీ మెహరు బాబా అవతారుని నామం చేయండి అవతార్ మెహర్ బాబా కీ జై పాటించారు మీకు జై బాబా ఇప్పుడు ఒక్కొక్క నిమిషం పాటు పేరు చెప్తాను వారి నామం చేయండి జై బాబా రజనీ గారు ప్రార్థనలు చేస్తారు విశాలి గారు చేస్తారు హారతి ఇక వాళ్ళందరూ నామం చేయండి బాలరాజ్ గారు జై బాబా అండి బాలరాజ్ గారు జై బాబా ఒక నిమిషం నామం చేస్తారు జై శ్రీ अवतार मेहर बाबा की जय सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय जय बाबा
జై బాబా అండి బాలరాజ్ గారు. జయశ్రీ గారు జై బాబా. నామం. తర్వాత अवतार అన్నయ్య. में जय बाबा जय बाबा। జై. ओम पर ब्रह्म परमात्मा अवतार में हेरो बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार में हेरो बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार में हेरो बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार में हेरो बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार में हेरो बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार में हेरो बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై బాబా. జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా. జై బాబా అండి నాగమణి గారు. నామం ఆనంద్ కుమార్. చేయాలా? నామమా? నామం. మేహరు బాబా మేహరు బాబా మేహరు బాబా మెహర్ బాబా మేహరు బాబా మేహరు బాబా మేహరు బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా मेहर बाबा। बोलो मेहर बाबा 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 मेहर बाबा। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి. ఆనంద్ కుమార్ అన్నయ్య జై బాబా. అనంత్ కుమార్ అన్నయ్య జై బాబా. ఒక నిమిషం నామం చేయండి. ఆనంద్ కుమార్ అన్నయ్య జై బాబా. ఒక నిమిషం నామం చేయండి. జై బాబా. వాణి గారు జై బాబా అండి. సత్యవాణి గారు జై బాబా. ఒక నిమిషం చేయండి. जय बाबा अंडी अवतार मेहर बाबा की जय। 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 जय बाबा नागमणि गाరు అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. వాణి గారు జై బాబా. అనంత్ కుమార్ అన్నయ్య జై బాబా. జై బాబా అన్నయ్య. జై బాబా. రజనీ గారు మీరు ప్రార్థనలు చేయండి. జై బాబా. జై బాబా మణి జై అందరికీ జై బాబా అండి. अवतार में है बाबा की जय। ఓ పర్వతిగార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు,
నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవంతటను గలవు, అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తురవు, అవ్యక్తురవు. అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో నున్నావు, ముల్లోకములకు ఆవల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభువులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహురమస్తా, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇల్లాహ్ ఇల్లిల్లాహ్, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేం పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేం పశ్చాత్తాపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకును, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకును, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్మల్ని క్షమింప వేడుకొనుచున్నాము. హే ప్రీతమ భగవాన్, మేము నీతో ఐక్యతార్హులము అగునంత వరకు నిన్ను అధికాధికముగా, అత్యంత అధికముగా, ఇంకనూ అధికముగా ప్రేమించునట్ల మాకందరకును సహాయము చేయుము. మరియు బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకుని ఉండుటకే మాకందరకును సహాయం చేయుము. అవతార్ మెహే బాబా కీ జై. జై పాపమని అందరికీ జై బాబా. జై బాబా రజని. చక్కగా బాబావారి ప్రార్థనలు చేసి బాబావారికి మాకు వినిపించావు. నీకు జై బాబా. ఇప్పుడు ఒక నిమిషం ఆ మౌనమూర్తిని మదిలో తెలుసుకొని ప్రార్థించుకుందాం. తర్వాత అవిశాలి గారి హారతి ఇస్తారు.
जय बाबा। अवतार मेहर बाबा की जय। जय बाबा जी, जय कृष्ण बाबा। जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा। देवादि देवा प्रेम स्वभावा प्रेमो मेरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे देवादि देवा प्रेम स्वभावा प्रभु मेरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे ప్రేమ జ్యోతి మాహుజి వెలిగించు కామకోటముల మది తొలగించు కామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే ఉదిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాడి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు मेरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా అండి శైలి గారు చాలా చక్కగా బాబా వారికి హారతి ఇచ్చారు. ఇక జై బాబాలు జై బాబా అండి. చాలా చక్కగా మనందరితోటి బాబా వారు చేయించుకున్నారు. బాబా వారికి హృదయపూర్వక జై బాబాలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు. అందరికీ జై బాబు. బాబా వారి ప్రేమాశక్తులు కలగజేయాలని కోరుకుంటున్నాను. రేపు మరి ఆ 4:30 అందరూ కలుసుకుందాము. జై బాబా అతార్ అండి. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై జై బాబా అండి అవతార్ అందరికీ మెహర్ జై బాబా బాబా అవతార్ की మెహర్ जय బాబాకి జై అందరికీ జై అవతార్ బాబా మెహర్ అండి. బాబాకి జై అందరికీ జై జై బాబా అందరికీ జై బాబా.
అన్నయ్య జై బాబా. అన్నయ్య జై బాబా. కుమారన్నయ్య జై బాబా.